నమస్తే. కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు పెట్టడంతో ఇప్పుడు రాష్ట్రంలో జిల్లాల పేర్ల మార్పుపై చర్చ ఊపందుకుంది. జిల్లాల పేర్లు మార్పుపై కొంతమంది హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొంతమంది నిరసన తెలుపుతున్నారు. చరిత్ర భౌగోళిక ఆధారాలను బట్టి పేర్లు పెడితే ఇప్పుడు ఇష్టానుసారం మార్చేస్తారని కొంతమంది మండిపడుతున్నారు. అదే సమయంలో జిల్లా పేర్లు మార్పు చేయాలని కోరుతూ కొత్త డిమాండ్లు ఊపందుకున్నాయి. కొన్ని పాత డిమాండ్లు ఇప్పటికే పెద్ద ఎత్తున ఉన్నాయి. కొన్ని పాత డిమాండ్లు మళ్ళీ తిరిగి వెలుగులోకి వస్తున్నాయి. శ్రీకాకుళంకి గౌతు లచ్చన్న పేరు పెట్టాలి, కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టాలి. అదేవిధంగా ఇంకా అనేక జిల్లాలకు అనేక డిమాండ్లు ఉన్నాయి. ప్రస్తుతం పాపులర్ ఈ డిమాండ్లన్నీ కాదని వైఎస్ఆర్ జిల్లాగా పేరు పెట్టడానికి, కడపను వైఎస్ఆర్ జిల్లాగా పేరు పెట్టడం, ఈ అంశం మీద మనం ప్రస్తుతం చర్చించుకుందాం. చర్చలో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి, కడప జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి ఉన్నారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఉన్నారు టీడీపీ నుంచి. కృష్ణా జిల్లా రచయితల సంఘం నుంచి జీవి పూర్ణచంద్ర మనకి విజయవాడ స్టూడియో నుంచి ఉన్నారు. సూరప్పుడు గౌతు లచ్చన్న శిష్యుడు, అదేవిధంగా బీసీ నేత మనకి వైజాగ్ నుంచి లైవ్లో మనకి అందుబాటులో ఉన్నారు. మొదటగా రేవంత్ రెడ్డి గారు, వైఎస్ఆర్ జిల్లాగా మార్చడాన్ని కొంతమంది విభేదిస్తున్నారు, కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా చూస్తుంది మీ పార్టీ? ఇప్పుడు పార్టీ పరంగా కంటే కూడా ఈ రాష్ట్ర పౌరుడిగా మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో రాజకీయ పార్టీల అఫిలియేషన్తో కంటే కూడా ఇట్లా ఎవరికి వాళ్ళ నచ్చిన వాళ్ళ పేర్లు ఉండే భౌగోళికంగా కానీ చారిత్రాత్మకంగా ఏవైతే నిర్ణయించబడ్డాయో పాపులర్ నేమ్స్ ఏవైతున్నాయో, అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచ దేశాలలో గుర్తింపు పొందిన జిల్లాల పేర్లు కొద్దిమంది వ్యక్తుల మీద మనకు ఉండే రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ పేర్లను మార్చుకుంటూ పోవడం వల్ల భవిష్యత్తులో ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఎందుకంటే ఈరోజు వారేదో మంచి ఉద్దేశం అని అనుకుంటున్నామని వారు చెప్పుకోవడానికి అవకాశం ఉందేమో, కానీ ఈరోజు రెండు రకాల ప్రమాదాలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి డిమాండ్ ఉన్న పాపులర్ అంటే ఎన్టీఆర్ గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, లేకపోతే అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఇట్లా స్వాతంత్ర పోరాటం చేసిన వాళ్ళ నుంచి మొదలు పెడితే రాష్ట్ర దేశ రాజకీయాలను ప్రభావితం చేసి సమాజంలో సామాజిక చైతన్యం తీసుకొచ్చిన నాయకుల వరకు ఎంతోమంది పేర్లు డిమాండ్ ఉన్నాయి. ఈరోజు అవన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు కడప జిల్లాకు పెట్టడం అనేది భవిష్యత్తులో రాజకీయ దుమారానికి నాంది పలుకుతుంది. అదేవిధంగా మనకు అంటే రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ సొంత లాభం కోసం తీసుకునే నిర్ణయాలు పెరిగిపోతాయి. ఇది ప్రెసిడెన్సీ తయారైందంటే మాత్రం భవిష్యత్తుకు ప్రమాద సూచిక. తులసిరెడ్డి గారు కడప జిల్లా వాసిగా, కడప జిల్లా ప్రాంతానికి సంబంధించి అక్కడ రాజకీయ నాయకుడిగా ఎట్లా చూస్తున్నారు? వైఎస్ఆర్ పేరు పెట్టడం గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నారా, లేదంటే చారిత్రక భౌగోళిక నేపథ్యాల పేరుతో ఏర్పడిన జిల్లాల పేర్లు ఈ రకంగా మార్చుకుంటూ పోవటం కరెక్టే అనిపిస్తూ ఉన్నారు? ఇప్పుడు ఒకటి, ప్రముఖ వ్యక్తులు కానీ ప్రముఖ నాయకులు కానీ కీర్తిశేషులైనప్పుడు వాళ్ళ జ్ఞాపకార్థము, వాళ్ళ గౌరవార్థము, వాళ్ళ స్మృత్యర్థము వాళ్ళ పేర్లు పెట్టడం అనేది అది మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక సంవత్సరాలుగా ఒక ఆనవాయితీగా వస్తుంది. దాంట్లో కొన్ని చోట్ల జిల్లాలకు పెట్టారు, కొన్ని చోట్ల పథకాలకు, కొన్ని చోట్ల ప్రాజెక్టులకు, కొన్ని చోట్ల రోడ్లకు, కొన్ని చోట్ల భవనాలకు, కొన్ని చోట్ల యూనివర్సిటీలకు, కొన్ని పార్కులకు. తర్వాత అంటే పేర్లు పెట్టడానికి ఏ ప్రాతిపదిక తీసుకుంటారు? దీనికి మరి ప్రాతిపదిక అంటూ నేను కరెక్ట్గా లేదనుకుంటాను. ఇప్పుడు మనం జిల్లాలకు తీసుకుంటే దాదాపు దేశంలో 640 జిల్లాలు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన రాష్ట్రంలో ఆల్రెడీ రంగారెడ్డి జిల్లా, ప్రకాశం జిల్లా, శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, నవ్ వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లా, ఈ 4 ఉన్నాయి. మనకు మిగతా రాష్ట్రాలు చూస్తే యూపీలో వచ్చేసి మిగతా రాష్ట్రాలు కాసేపు మేడం మీరు చెప్పినట్లు సరే, రంగారెడ్డి జిల్లా రకరకాల నేపథ్యంలో కొత్త జిల్లాగా ఏర్పడినప్పుడు ఆ పేరు వచ్చింది అనుకోవచ్చు. పొట్టి శ్రీరాములు జిల్లా కావచ్చు, ఆ తర్వాత మీరు చెప్పిన ఇంకో జిల్లా ఒంగోలు ప్రకాశం జిల్లాగా మాత్రం. ఈ రెండు కాదని ఈ రెండింటి తర్వాత వైఎస్ఆర్ జిల్లాగా పెట్టాన్ని ఇది సమర్థనీయమైన చర్యనా ప్రభుత్వం తీసుకున్నది? ఇక్కడ 3, ఒకటి కొత్త జిల్లా, నువ్వు చెప్పినట్టు కొత్త జిల్లాలు ఫార్మేషన్ అప్పుడు పేరు పెట్టడం అనేది ఒక టైపు. రెండవది ఆల్రెడీ ఉన్న పేరును తొలగించి వేరే పేరు పెట్టడం అనేది రెండవది. మూడవది ఉన్న పేరుకు ముందు కానీ వెనకల కానీ కొత్త పేరు యాడ్ చేయడం అనేది. ఈ 3 రకాలు ఉన్నాయి. ఈ 3 రకాల్లో మన రాష్ట్రానికి సంబంధించి రంగారెడ్డి జిల్లాకు గుడక అది 1978 ఆగస్టు 15 ఏర్పడింది. అంతకుముందు వచ్చేసి హైదరాబాద్ రూరల్ జిల్లా దానికి పేరు, కాబట్టి అది కొత్త ఫార్మేషన్ కాదు. అది వచ్చేసి ఆల్రెడీ హైదరాబాద్ రూరల్ జిల్లాకు రంగారెడ్డి పెట్టారు. తర్వాత ప్రకాశం జిల్లా 1970 ఫిబ్రవరి 2న ఒంగోలు జిల్లాను పేరు పెట్టారు. దాని 1972 ఏంటంటే అనేక పాపులర్ డిమాండ్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ పేరు పెట్టాలి కృష్ణా జిల్లాకనే ఒక పాపులర్ డిమాండ్ ఉంది. గౌతు లచ్చన్న పోరాట యోధుడు, ఆయన పేరు పెట్టాలి శ్రీకాకుళం జిల్లాకనే ఒక సుదీర్ఘమైన డిమాండ్ ఉంది. ఆ డిమాండ్లు కాదని వైఎస్ఆర్కే పరిమితం చేయడం, కడప జిల్లాకు ఆయన పేరు పెట్టేయడం, స్ట్రైట్ అవే ఒక నిర్ణయం తీసేసుకోవడం, ఆ డిమాండ్లు వదిలేసి ఈ డిమాండ్ పరిష్కరించడం, ఇది పెద్ద డిమాండ్ కూడా లేకపోవచ్చు, గుర్తింపుగా పెట్టడం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేసినట్టు కదా. ఇప్పుడు ఒకటి సరే, మిగతా వాళ్ళకి కూడా పరిశీలించడానికి పరిశీలించవచ్చు, దాని గురించి నేను అబ్జెక్షన్ చెప్పను. కానీ ఇక్కడ
ముఖ్యమంత్రులు అనేక మంది ఉన్నారు, మరి ప్రకాశం పేరు మాత్రమే ఎందుకు పెట్టారు? మరి మిగతా వాళ్ళ ముఖ్యమంత్రులు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు వచ్చేసి రాజశేఖర్ దాని గురించి ఎప్పుడు చర్చకు రాలేదే. ఇప్పుడు ప్రకాశం తర్వాత వచ్చేసి అనేక మంది వచ్చారు, అనేక మంది దివంగతులు అయ్యారు, వాళ్ళ పేరు పెట్టలేదు. రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినంత వరకు ఈవెన్ నేను కూడా ఏమంటే కడప పేరు ఉండాలి, రాజశేఖర రెడ్డి పేరు ఉండాలి. కడప అంటే రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి కడప అనేక విధంగా ఒక 30-40 ఇయర్స్ నుండి ఆ విధంగా తాదాత్మ్యం ఉంది. రెండవది కలియుగ దైవం వెంకటేశ్వరుని నిలబడినటువంటి తిరుమలకు తొలి గడప కడప అనే ఒక సెంటిమెంట్ కూడా అది కూడా ఉంది. కాబట్టి నా అభిప్రాయం ప్రకారము వైఎస్ఆర్ కడప జిల్లా అని పెడితే అటు కడప జిల్లా పేరు ఉంటుంది. అట్లా అనుకుంటే ప్రతి జిల్లాకి, గుంటూరు జిల్లాకి కాసు బ్రహ్మానంద రెడ్డికి సంబంధించి పేరు పెట్టాలని ఉంది. కాసు గుంటూరు జిల్లా, ఇంకో జిల్లాకి సంబంధించి పాపులర్ డిమాండ్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. కరీంనగర్ పివి నరసింహరావు జిల్లా అని చెప్పి చాలా పెద్ద ఎత్తున డిమాండ్లు ఆలోచించవచ్చు. ఆదిలాబాద్ కొమరంభీల్ జిల్లా పెట్టాలనే డిమాండ్ ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లా అని ఉంది. ఇలాంటి డిమాండ్లన్నీ పెట్టుకుంటూ పరిష్కరించుకుంటూ పోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పుడు నేను దాన్ని ఆలోచించడానికి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకొని ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఇది కరెక్టే అంటారా? అరే గతంలో వచ్చేసి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా పెట్టినప్పుడు కరెక్ట్గా అయినప్పుడు, ప్రకాశం జిల్లా కరెక్ట్ అయినప్పుడు, తర్వాత శ్రీ అమరజీవి పుట్టిన అయినప్పుడు, ఉత్తరప్రదేశ్లో వచ్చేసేసి కన్సీరామ్ నగర్, అంబేద్కర్ నగర్, మహామాయా నగర్, గౌతమ్ బుద్ధ నగర్, తర్వాత వచ్చేసి గాంధీనగర్, చామరాజ్ నగర్, సురేంద్ర నగర్, ఇలా అనేక నుంచి లేకపోతే అందరూ మాజీ ముఖ్యమంత్రులు, చనిపోయిన వాళ్ళు, వీళ్ళందరి పేర్లు అన్ని జిల్లాలకి మండలాలకి సెట్ చేసి వదిలిపెట్టేస్తే ఎవరికి అందరికి సమన్వయం చేసినట్టు ఉంటుంది కదా. ఆ ప్రయత్నం ఏమైనా చేయొచ్చు అంటారా? ఇప్పుడు ఒకటండి, ఇక్కడ మనం చర్చించాల్సింది ఎన్ని డిమాండ్లు ఉన్నాయి, ఎక్కడ పెట్టినా. కొత్తగా ఏర్పడే ప్రాజెక్టులకు కానీ, కొత్తగా నిర్మిస్తున్న ఏవైనా అంటే పథకాలకు కానీ, లేకపోతే కొత్తగా ఏవైనా మొదలు పెడుతున్న వాటికి ఏవైనా పేర్లు పెట్టుకోవడం అనేది ఆనవాయితీకి వస్తుంది. అట్లా పెట్టడంలో తప్పలేదు. నేను అదే చెప్తున్నా, ఇది దుర్వినియోగానికి దారితీస్తుంది. ఎప్పుడో టంగుటూరి ప్రకాశం పంతులు గారు పేరు పెట్టారు అంటే వాళ్ళు నీతికి నిజాయితీకి ఏమాత్రం ఆరోపణలు ఎదుర్కొని ప్రతిపక్షాలను కానీ, రాష్ట్రంలో ఉన్న పత్రిక లాంటి ఏ రకమైన వ్యక్తుల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు లేని వ్యక్తుల పేర్లు కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే ఆ పేర్లు నిర్ణయించడం జరిగింది. ఈరోజు దుమారానికి దారితీసిన వ్యక్తుల పేర్లు, లేకపోతే అత్యధికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల పేర్లు, ఇప్పుడు కడప జిల్లాలో ఉన్న వాళ్ళు, కడపలో ఉన్న ప్రజలందరూ ఏం కోరుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ, ఆ జిల్లాలో ప్రజలు కానీ ఇదేం పాపులర్ డిమాండ్ కాదు. ఒకవేళ అట్లా తీసుకుంటే కాంగ్రెస్ వారి వాళ్ళకం చూస్తుంటే ప్రధానమంత్రి గుండి ఇందిరాగాంధీ చచ్చిపోయారు కాబట్టి, ప్రధానమంత్రి గుండి చచ్చిపోయారు కాబట్టి ఈ దేశానికి ఇండియా బదులు ఇందిరా అని అనే రకమైన దారికి చర్చ జరిగే. ఒకవేళ నిజంగా అదే పరిస్థితి తీసుకోవాల్సి వస్తే పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిండు, సక్సెస్ఫుల్ 5 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానిగా పనిచేసిండ్రు. ఏవైతే లిబరలైజేషన్ అనేది ఈ దేశంలో తీసుకొచ్చిన ఆర్థికపరమైన మార్పులలో ప్రధాన కీలక భూమిక పోషించింది. ఈరోజు ఆర్థిక అంశాలకు సంబంధిస్తే పివి నరసింహారావు గారి పేరు చర్చించకుండా మాట్లాడుకుంటూ ఉండలేము. అట్లాంటి వ్యక్తి ఒక తెలంగాణ ప్రాంతం వాడు సంబంధించి ఇక్కడ కరీంనగర్లో ఒక డిమాండ్ వస్తే పక్కన పెట్టినంటే, రేపు తెలంగాణ వాదులు కొమరభీంకో లేకపోతే పివి నరసింహారావుకో వాళ్ళని నిర్లక్ష్యం చేసి ఈరోజు సీమాంధ్రకు సంబంధించిన ఒక నాయకుడి పేరే పెట్టిండ్రు, పొట్టి శ్రీరాములు పేరు పెట్టి నెల్లూరులో పెట్టిండ్రు. అంటే రేపు తెలంగాణ వాదులు ఈ రకమైన కూడా చర్చకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి చర్చలకు దారి తీయకుండా ప్రభుత్వ నిర్ణయాలు స్పష్టత ఉండాలని కోరుకుంటున్నాను. నేను వాళ్ళని తప్పులు పట్టడం లేదు. ఇప్పుడు మద్రాస్ అనే వాళ్ళకు అప్పుడు చెన్నై అంటున్నారు, కలకత్తాను కోల్కత్తాను మార్చారు, బాంబేని వచ్చేసి ముంబైని మార్చారు. ఇంతకుముందు రాయలసీమ దత్తమండలు అనేవాళ్ళు, రాయలసీమ. భౌగోళిక చారిత్రక నేపథ్యంతో పేర్లు కొంచెం అటు ఇటుగా మారిస్తే తప్పలేదు. కానీ వ్యక్తుల పేర్లని జిల్లాలకి, వ్యక్తుల పేర్లు చెప్పాను, వ్యక్తుల పేర్లు ఉన్నాయి. దాన్ని నేను ముందే చెప్పాను. ఒకటి వచ్చేసి కొత్తగా ఫార్మేషన్ రేవంత్ లాంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మిగతా వాళ్ళందరినీ పివి నరసింహరావు కావచ్చు, ఎన్టీఆర్ని కావచ్చు, కొమరం భీముని కావచ్చు, గౌతులచ్చని కావచ్చు, వాళ్ళందరినీ వదిలేయాల్సిన అవసరం ఏం కదా. ఆలోచించమంటున్నాం, పెట్టమంటున్నాం. వచ్చేసి ఇక్కడ కడప జిల్లాకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా ఒక 2 పర్యాయ పదాలుగా గత అనేక సంవత్సరాలుగా ఉండేది వాస్తవం. ఆయన మిగతా అనేక మంది వచ్చేసి బ్రహ్మంగారు అక్కడ కాలజ్ఞానము రాష్ట్ర బ్రహ్మంగారు అక్కడ జీవ సమాధి అయ్యారు, అన్నమయ్య అక్కడ పుట్టారు. కానీ వాళ్ళ ప్రత్యేక వాళ్ళ పేర్ల మీద వచ్చేసి బ్రహ్మసాగర్ పెట్టాము, అన్నమయ్య ప్రాజెక్టు పెట్టాము. మనతో